తెలుగు వెలుగు భాస్కరుని పద్య సౌరభం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ముందు నేను మయసభ 1 దుర్యోధనుని ఏకపాత్రాభినయం పెట్టాను. ఇప్పుడు దానికి కొనసాగింపుగా మయసభ 2 దుర్యోధనుని ఏకపాత్రాభినయం ఇంకా ఉంది. మయసభ 1 నా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి. దానికి కొనసాగింపు మయసభ 2 దుర్యోధనుని ఏకపాత్రాభినయం ఇక్కడ పెడుతున్నాను. దుర్యోధనుడి ఏకపాత్రాభినయం వేయదలుచుకున్న వారికి ఈ యొక్క రచన రాసుకొని నేర్చుకొని ప్రదర్శించడానికి అనుకూలంగా ఉంటుంది. అందరూ మయసభ 1 దుర్యోధను ఏకపాత్రాభినయం చూసిన తర్వాత దాని కొనసాగింపు ఇది. తర్వాత 3 కూడా ఉంది, అది కూడా పెడతాను. ఆ 3 కలిపి మీరు ఎవరైనా ఆసక్తి గలవారు నేర్చుకొని పిల్లల చేతి కానీ లేదా మీరైనా కానీ వేదిక మీద ప్రదర్శించడానికి అనుగుణంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇది నేను చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మయసభ 1 అయిపోయింది, నా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉంది, అది చూడండి. దాని కొనసాగింపు మయసభ 2 ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మయసభ 2 దుర్యోధనుని ఏకపాత్రాభినయం. ఎవరక్కడ ఆజ్ఞాధికారమా? ఓ ఇతడు అనిమేషుడా? అనిమేషులను సైతం ద్వారపాలకులుగా నియమించు అదృష్టవంతుడైనాడా యుధిష్ఠిరుడు. ఎంతటి అసామాన్య వైభవ ప్రాబల్యం ఇది! కాదు, ఇది శిల్ప అనల్ప మహిమ ప్రాభవం. ఈ ప్రతిమ మమ్మెంత భ్రమింపజేసినది. వట్టి భ్రమ. ఈ వెర్రి భ్రమయే మమ్మావహించి ఈ ఆహ్వానము అంగీకరింపజేసినది. ఈ భ్రమయే ఒంటరిగా నన్నిట కీడ్చుకొని వచ్చినది. ఎంత ప్రమాదభూయిష్టమైనది ఈ భ్రమ! లేకున్నా మాకీ శ్రమ ఏమి? మేమే విస్మయులగుటమేమి? ఇది ఒక స్వప్నం వలె నున్నదే. ధర్మజుడేమి, రాజసూయ మనచుట ఏమి, మమ్మాహ్వానించుట ఏమి, తగుదమని మేము దర్శింపవచ్చుట ఏమి? మున్ముందునిది పీడకలగా మారదు గదా. సకల సామంత మహామండలేశ్వర కోటి స్థిగిత రత్నకాంతి చటాపాద పద్ముడైన నేను, నిరంతర వంది మాదిగ జన సందోహ కైవార కోలాహల సంతోషితాంతరంగుడనైన నేను, నిష్కంఠ కాటల కౌరవ సామ్రాజ్య పాలనా వైభవుడైన నేను, భీష్మ ద్రోణ కృపాశ్వత్థామ రాధేయాది మహావీర వారలాంకృత సభాకాసారం మధ్య సంశోభిత వారలాంకృత సంశోభిత రాజహంసనగు నేను, వైరి వీర సర్వేశ్వర మద గజ కుంభ విదలన కంఠీరవునగు నేను, మద్దయ ధర్మప్రసాదాది గ్రామపాలన మాత్ర రాజనాయకున ఆహ్వానము నంగీకరించుట ఏమీ మా ఈ అవివేకము? దురభిమాన పిశాచగ్రస్త హృదయులగు వారు సాటి అభిమాన ధనులను శంకితురే గాని ప్రశంసితురా? అల్పబుద్ధులకు విశాల భావనలా? ఇంకా ఉంది. మయసభ 1 కొనసాగింపు మయసభ 2, తర్వాత ఇంకొక భాగం ఉంది. ఈ 3 భాగాలు కలిపి దుర్యోధనుడి ఏకపాత్రాభినయం అవుతుంది. దయచేసి నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ మయసభను రచనను మీరు రాసుకొని వేదిక మీద ప్రదర్శించడానికి అనుకూలంగా ఉంటుంది. సబ్స్క్రైబ్ మై ఛానల్. ధన్యవాదాలు. ఇట్లు మీ భాస్కర్, తెలుగు భాషోపాధ్యాయులు, బోధకవి. అందరూ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను.